అన్న అది ఫైనల్ గా. సో బేసిక్ గా బిగ్ బాస్ షో గురించి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. అండ్ పొలిటికల్ లీడర్స్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా అదొక చెత్త షో అన్నట్టు కామెంట్ చేస్తారు కదా. సో అలాంటి అంటే మిక్స్డ్ టాక్ ఉన్న షో ఇది. అంటే యునానిమస్ గా పాజిటివ్ టాక్ అనేది బిగ్ బాస్ కి లేదు, మిక్స్డ్ టాక్ అయితే ఉంది. అలా షోకి మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా పోర్ట్రేట్ చేసుకోవాలి, జనాలు మిమ్మల్ని ఎలా ఇష్టపడి దగ్గర అవుతారు, ఓట్లేస్తారు అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను హానెస్ట్లీ ఇప్పుడు ఎట్లున్నా అట్లా ఉందామనే పోతున్నా. మోస్ట్లీ ప్రతి ఇంట్లో నా అలాంటి ఒకడు ఉంటాడని నా ఫీలింగ్. ఓకే, అట్లా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను చూస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎక్కువ నేను ఇట్లుంటేనే ఉంటా అట్లుంటేనే ఉంటా, నాకు పెద్ద అవన్నీ ఏమి ఉండవు. సో ఎట్లుంటే అట్లా అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉంటా. సో అట్లాంటివన్నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది కాబట్టి సో మేబీ ఆ మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. అట్లే నేను అదే నమ్ముతా లైఫ్లో. బేసిక్గా లైఫ్ని చాలా ఈజీగా తీసుకోవాలి, నువ్వు కష్టంగా తీసుకుంటే కష్టంగానే అనిపిస్తుంది అన్న ఇంటెన్షన్. సో అట్లే చాలామంది ఉంటుంది, ఉండాలనుకుంటారు కాబట్టి మేబీ జనాలు నన్ను ఆ వేళ ఇష్టపడతారేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకోటి ఇప్పుడు ఎట్లా అంటే తిట్టడం వాళ్ళు చాలామంది తిడతారు బ్రో షోని. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి చాలా రకాలు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఎట్లన్నా ఎంటర్టైన్ అవ్వచ్చు. సో బిగ్ బాస్ షో వల్ల ఇప్పుడు ఏ షో వల్ల ప్రపంచంలో ఏ షో వల్ల 100 మందికి హెల్ప్ అవ్వదు. తిట్టే 20 మంది ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటారు. సో వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు మనం. నేను కూడా లిటరల్లీ ఇప్పుడు నా గురించి పాజిటివ్ ఉన్నాడు, రేపు పొద్దున్న షో అయిపోయినాక నన్ను తిట్టుకుంటాడో లేదో కూడా నాకు తెలియదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఒకటి. రెండోది నేను ఒక పాయింట్ పైన వెళ్తున్నా, ఈ షో అట్లీస్ట్ నా లైఫ్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుందేమో చూద్దామని ఇంటెన్షన్తో పోతున్నా. అన్న ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు, భీమాస్ దగ్గర చాయ్ ఉండదు. నాకు అదొక్కటే అడిగిన ఫస్ట్ పాత కండిషన్ లో ఇద్దరు కలిసి సరే చాయ్ ఇస్తారా అని అడిగిన. రెగ్యులర్ గా చాయ్ పెట్టుకోవడమే అన్న, ఎవరెవరు అక్కడ కాదేవో రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట కదా. ఇప్పుడు కాఫీ కావాలన్నా మళ్ళీ టీ పౌడర్ కావాలన్నా ట్యాక్స్ చేయాలి, కొంచెం ఉంటాయి. అంటే టీ కావాలంటే అలాగో పెట్టిస్తారు. పొద్దున్నే లేచి చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పి మంచిగా బీటికి డాన్స్, 4 డాన్స్ అబ్బాయి అన్న చక్కగా ఎంటర్టైన్ చేస్తూ. సో ఫిక్స్ అయ్యా కప్పు కొట్టుకొచ్చేద్దాం లేకపోతే టాప్ 5 దాకా కొట్టుకొని వస్తాం. ఇప్పుడు ఇంట్లో వదిన అండ్ అమ్మ వీళ్ళందరూ హ్యాపీనా అన్న? అందరు హ్యాపీ. లేకపోతే ఇప్పటి నుంచి వాళ్ళు కూడా మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకి జర్ర స్టార్ట్ అయింది ఇప్పుడు. కాకపోతే ఏంటంటే మా మమ్మీకి చుట్టుపక్కల అంటే అందరు వెళ్తున్నారు కదా, మీ బాబు కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి చాలాసార్లు ముందు సీజన్లో అప్పుడప్పుడు అడిగిరు అన్నాడు. నేను మమ్మీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లారు, అదేమన్నారు రామోజీ ఫిలిం సిటీ అట, అక్కడ టికెట్ కొనుక్కోవడానికి అట్లా ఉండదు మమ్మీ, వాళ్ళు పిలవాలనుకుంటేనే పిలుస్తారు, వస్తే పోరా అని ఎప్పుడు అంటుండే. ఫోన్ వచ్చినప్పుడు చెప్తే అబ్బా పోనా నువ్వు ఆగు మమ్మీ జర నన్ను టైం తీసుకొని ఆలోచించుకొని. మా వైఫ్ ఘోరంగా చూస్తుంది. ఎట్లా అంటే మా వైఫ్ మా సిస్టర్ వాళ్ళు షో చూస్తారు, ఆ తర్వాత రివ్యూలు చూస్తారు, ఆ తర్వాత ట్రోలింగ్లు చూస్తారు, ఆ తర్వాత ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటారు. మంచి ఫ్యామిలీ. ఇట్లా చేసారు వాళ్ళు చాలా గట్టిగా చూస్తారు, నేను అంత ఫోకస్ గా చూడ. నాకు అర్థమైంది. అయితే వచ్చిన తర్వాత అంటే సో బేసిక్ గా ప్రతి మిడిల్ క్లాస్ కి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. అలా అభయ్ అన్న డ్రీమ్ ఏంటి? బిగ్ బాస్ అంటే మామూలుగా బిగ్ బాస్ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది, రెమ్యునేషన్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆ రెమ్యునేషన్ తో ఇది చేయాలి అది చేయాలని చిన్న చిన్న కల్స్. అవునవునవునవును. అలా మీకేమన్నా ఉందా? ఏం లేదు, బేసికల్లీ ఒక 20-30% ఆఫ్ ద అమౌంట్ ఇంట్లో ఇచ్చి ఒక 10% ఆఫ్ ద అమౌంట్ నాకు కొన్ని చిన్న చిన్న ఆర్గనైజేషన్ నాకు తెలుసు చిన్నవి, సో వాళ్ళకి కొంత ఫండింగ్ ఇచ్చి నాకు వీలైనంత, మిగతా అమౌంట్ అంతా మళ్ళీ సినిమా పెట్టి సినిమాలోకి వెళ్ళిపోతాం. సో ఫైనల్ గా నాగార్జున గారి గురించి ఏం చెప్తారన్న? హోస్ట్ అంటే మొత్తం మీద 8 సీజన్స్ లో 3 హోస్ట్ చేశారు, ఎన్టీఆర్ గారు, నాని గారు, నాగార్జున గారు, ట్రిపుల్ ఎన్. సో ఏంటి మీ ఫేవరెట్ హోస్ట్ ఎవరు? నేను నవీన్. అభయ్ నవీన్. సో ఏం చెప్తారన్నా మీ ఫేవరెట్ హోస్ట్ ఎవరు? లేదు నాకు ఫేవరెట్ హోస్ట్ అనేది లేదు, 3 చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారిది నాకు స్టిల్ గుర్తుంది, వెళ్ళి షోలో ఆయన లోపలికి వెళ్ళి వాళ్ళకి బిర్యానీ వండి పెట్టిండు, అది అసలు చాలా గ్రేట్ థింగ్ అది. సో అంటే అంత జోవియల్ గా, అంటే మనకు సినిమాలు చూసే స్టార్లు సడన్ గా మన దగ్గరకు వచ్చి కామన్ మెల్లా తిరుగుతూ ఉంటే మజా వస్తుంది. ఇప్పుడు నానిగారు ఆల్రెడీ మనకు ముందు నుంచే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా మన పక్కింటి కూరలని అట్లా ఆయన హోస్ట్ చేసిన చాలా సరదాగా ఉండే. నాగార్జున గారిది ఎక్కువ భయపడ్డాను నేను, ఎందుకనంటే నాగార్జున గారు చాలా నవ్వుకుంటుంటారు,
మస్తు ఫుల్ సరదాగా ఉంటారు, అసలు ఆయనతో చిల్లు ఉండడు అన్నట్టు ఉంటాడు. సడన్ గా ఎవడన్నా తప్పు చేస్తే వాడిని తిడతాడు పాయింట్అవుట్ చేసి. అంటే లిటరల్ ఒకసారి ఎక్కువ నవ్వేటాడు, సడన్ గా కోప్పైంది అనుకో మనకు ఒకసారి ఇంద్ర బాబు ఈయన ఇట్లా మాట్లాడుతున్నట్టు ఉంటది. సో ఆయనలో యాంగిల్ బిగ్ బాస్ హోస్ట్ అయినాకనే చూసినాను నేను, ఎంత సీరియస్ ఉంటాడు ఏంది అని. సో నా మెయిన్ టార్గెట్ ఫస్ట్ ఇంకా నాకు ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నా 1 week లో ఎలిమినేషన్ టైంలో కానీ అక్కడ కానీ నాగార్జున గారు మాట్లాడే మాటలే అవి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నెక్స్ట్ వీక్ వర్క్ చేయాలి అంతే. అన్న మీరు నాగార్జున గారు అప్పుడప్పుడు కోప్పడితేనే అలా ఉన్నారు. మధ్యలో ఒక న్యూస్ వచ్చింది, సీజన్ 8కి బాలయ్య బాబు గారు హోస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి భయంకరంగా ఉందంట. నిజంగా ఆయన కనుక వచ్చుంటే మీ పరిస్థితి ఏంటన్నా? అంటే బాలయ్య బాబు గారైనా ఇప్పుడు ఆయనది ఇంకా డేంజర్, ఎందుకంటే బాలయ్య బాబు గారు అసలు లోపల బయట ఆయనది ఇట్లా దీన్ని ఏమంటారు, లోపల ఒకటి బయట ఒకటి మధ్యలో ఏం ఉండదు. ఇంకా ఆయనకు లోపల ఏమనిపిస్తుంది, దిల్దార్ మాట్లాడతాడు. ఎవరైనా అన్నారంటే ఏంట్రా రానా లోపలికి అంటారు. సో అంటే అది అనే పాజిటివ్ నోట్ ఉంటది, ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్రెషన్ ఉండేటోళ్ళు హానెస్ట్ గా ఉంటారు. అందుకని ఇప్పుడు నాగార్జున గారు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అందులో పాయింట్ ఉంటది. అట్లనే బాలయ్య బాబు గారు గట్టిగా మాట్లాడితే 100% పాయింట్ ఉంటుంది అలా. అంత భయపడతారు కానీ చాలా జోవియల్ ఉంటాడు అబ్బా, చాలా చాలా సరదాగా ఉంటాడు. మనకి వెళ్ళేటి అట్లా వెళ్తాయి కానీ ఏమో ఇది ఎట్లుండే బ్రో షో ఏమో పిచ్చెక్కిస్తున్నాడు. అది షో ఏంది, అది అన్స్టాపబుల్, అస్సలు నెత్తిగా ఉండదు. నేను ఆ షో వస్తే ఫస్ట్ ఇట్లా రాగానే ఎపిసోడ్ చూసేస్తాను నేను. ఎంత చిల్ ఉంటాడు బ్రో, కొత్త ఆర్టిస్టులు, ఇప్పుడు ఆయనకంటే చిన్న ఆర్టిస్టులతో చేసిండు ఆయన షో. సో నిజంగానే నేను హోస్ట్ చేస్తే మజా ఉంటదేమో. అడివిశేషు గారితో, విశ్వక్ సేన్ గారితో ఎట్లా ఎంత సరదా బ్రో చెబ్రో ఆయన వచ్చి ఆయన బిగ్ బాస్ వచ్చి బ్రో చెబ్రో అంటే మొత్తం ఆగమైపోతాం అందరం. సో రెడీగా, సో ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా చేయాలని చెప్పేసి నాకు ఎక్కడ ఒక చిన్న కోరిక. అవును, ఎలా చేస్తారు? ఓకే నా ఫైనల్ గా ఇంకొకటి, మిమిక్రీ ఏదో చేస్తారంటే నిజంగా? మిమిక్రీ ఏం ఇమిటేషన్ చేస్తుండే జనాలని నేను చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తా ఉంటా. అంటే టక్మని చెప్పమంటే ఇప్పుడు మిమిక్రీ చేస్తారు కదా, టక్మన్ వాయిస్ మార్క్ చేయమనగానే చేస్తారు, అట్లా కాదు. ఇప్పుడు నేను చాలాసేపు మనిషిని అబ్జర్వ్ చేసిన అనుకో, వాడిని ఎనాక్ట్ చేస్తూ ఉంటా, వాడిని తెలియదు తెలిసినా కూడా వాళ్ళ ముందరైనా చేసేస్తా ఉంటా. సో అదొకటి నాకు బాగా అలవాటు, మనిషిని ఎనాక్ట్ చేయడము, అది చేయడము. అది అంతకుమించి చిన్న పెయింటింగ్లు వేస్తా ఉండే, అంతకుమించి పెద్ద ఏమో ఇంకేం ఎక్స్ప్లోర్ అవుతుందో. పెయింటింగ్ చిన్న బొమ్మలు వేస్తా ఉండే, చిన్నప్పటి నుంచి పెయింటింగ్లు అలవాటు నాకు. అట్లా అంత పెద్ద టైటానిక్ అంత పెద్ద రావు, చూసుకుంటా ఏదో బొమ్మలు వేసుడు, పోయిటరీలు రాస్తా ఉంటా అప్పుడప్పుడు. ఇది చాలా మందికి తెలియదు. వదినకి తెలుసు, పోయిటరీలు రాస్తా ఉంటా. స్కూల్లో కాలేజీలో రాస్తా. లేదు నాకు ఇది బీటెక్ తర్వాత బీటెక్ టైంలో అలవాటైంది, ఎందుకు అలవాటైందో తెలియదు. సో అదొక్కటి చాలా మందికి తెలియదు, ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సో బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంటర్వ్యూ నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటి వరకు చూస్తూ ఉండండి ఫిల్మీ లుక్స్. జై హింద్.